ఏపీలో ఆన్లైన్ విధానంలో టౌన్ ప్లానింగ్ అనుమతుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో ఒకేసారి అక్కడికక్కడే 50 అనుమతులు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ అనుమతులు ఇవ్వకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి నారాయణ ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల పేరుతో గత ప్రభుత్వంలో భారీ కుంభకోణం జరిగిందని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి, విధ్వంసానికి గురయ్యాయి. ప్రధానంగా మున్సిపాలిటీలు కూడా భారీ కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి సారించారు. ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్, ఈ టౌన్ ప్లానింగ్ లో భారీ కుంభకోణాలు చోటు చేసుకుని తెలుస్తుంది. మీరు ప్రధాన దృష్టి సారించారు, ఏం చేయబోతున్నారు? అంటే 2014-19 దాకా ఉన్నప్పుడు ప్రజలకి సౌకర్యంగా ఉండాలా, ఇబ్బంది ఉండకూడదని ఆన్లైన్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్ సిస్టమ్ తీసుకొచ్చాం. అయితే చాలా చక్కగా జరుగుతుంది. ఎవరైనా డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే లెస్ దెన్ 1 minute వాళ్ళకి కావాల్సిన అప్రూవల్ వచ్చేది. అధికారులు ఒక 10 రోజుల్లో యాక్చువల్గా చెక్ చేసుకోమన్నాం, అవి కరెక్ట్గా ఉండాలి లేదని. ఫిజికల్గా కరెక్ట్గా ఉంటే ఓకే, ఒకవేళ వాళ్ళు చెక్ చేయకపోయినా అది డీమ్డ్. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. చాలా చక్కగా జరిగింది, ఎక్కడ ఇబ్బంది లేకుండా. కానీ 5 సంవత్సరాలు జరిగిపోయిన 5 సంవత్సరాల్లో మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఎంత అస్తవ్యస్తం అయిపోయిందంటే ఐఏఎస్ ఆఫీసర్లు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెట్టాల్సిన సిగ్నేచర్లు కూడా వేరే వాళ్ళు పెట్టేసి యాక్చువల్గా శాంక్షన్ చేసుకున్నారు. అంత అస్తవ్యస్తమైంది. ఎక్కడికి పోయినా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏదో కొర్రీ వేస్తున్నారు, లేనిపోని కొర్రీలు వేసేసి మమ్మల్ని ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారని. ఈ ఉద్దేశంతో యాక్చువల్గా నెల్లూరు నుంచే నేను డ్రైవ్ స్టార్ట్ చేశాను. మా స్టేట్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని వాళ్ళ టీంని మొత్తం నెల్లూరు పంపించి ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఆ పెండింగ్లో చిన్న ఏమైనా ఉన్నాయా, ఎందుకు పెండింగ్ ఉన్నాయి వెరిఫై చేసి విజయవాడ నుంచి వచ్చి 40 మందికి, అమరావతి నుంచి వచ్చి 40 మందికి ఇచ్చారు. నేను నిన్న యాక్చువల్గా ఆల్మోస్ట్ మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 దాకా అక్కడే ఉన్నాను. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో రమ్మన్నాను, వాళ్ళు అందరూ వచ్చారు. దాదాపు నిన్న స్పాంటేనియస్గా 10 మందికి పర్మిషన్లు ఇచ్చాం. 10 మందికి ఈసీలు ఇవ్వలేదంటే అప్పటికప్పుడు పంపించాను యాక్చువల్గా వెరిఫై చేసుకురామని. ఈ విధంగా యాక్చువల్గా 79 పెండింగ్ ఉంటే 79లో యాక్చువల్గా దాదాపు 50 క్లియర్ అయిపోయినాయి నిన్న. తర్వాత ఎవరి పాటికి వాళ్ళు, అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక అడ్మినిస్ట్రేషను ఒక ఇది లేదు. ఎందుకంటే ఎక్కడో సైటు వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తున్నారు అక్విజిషన్లో, బట్ వాళ్ళు చూపించేదంటే ఎక్కడైతే హై వాల్యూ ఉందో ఆ డోర్ నెంబర్ చూపించేసేసి ఆ హై వాల్యూ చూపించి తీసుకోవడం జరిగింది. తణుకు లాంటి ప్లేసులు, తిరుపతి, వీటిలో దాని మీద ఎంక్వైరీ కమిటీ వేస్తున్నాం. దాని నుంచి రాగానే దాని మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు శాంక్షన్ చేసి 2021లో స్వచ్ఛ భారత్కి 2980 కోట్ల ప్రాజెక్టు శాంక్షన్ చేసింది. దాంట్లో మన షేర్ పెట్టాలి 1500, అది పెట్టక ఆగిపోయింది. 2021 ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 5350 కోట్లు శాంక్షన్ చేస్తే మన షేర్ పెట్టక అదే ఆగిపోయింది. 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది 240 కోట్ల పని. ఎందుకే 5350 కోట్లకు గాను ముఖ్యమంత్రి గారు వచ్చి ఫైనాన్షియల్ డిసిప్లైన్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో అయితే ఖచ్చితంగా గాడిలో పడుతుంది ప్రభుత్వం. అప్పుడు దాకా చేయగలిగింది, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేస్తూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మంత్రి నారాయణ చెప్తున్నారు, టౌన్ ప్లానింగ్ పైన ప్రధాన దృష్టి సారించాం, అందరికీ ఆన్లైన్లోనే అనుమతులు ఇస్తాము, ఇక పైన ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని. అలాగే జరిగిన కుంభకోణాలపైన విచారణ సాగించడంతో పాటు మున్సిపాలిటీల ఆదాయాలు పెంచే ప్రణాళిక కూడా రూపొందిస్తున్నామని, ఈ వ్యవస్థ అంతా కూడా త్వరలోనే గాడిని పెడతామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.